భారతీయ సాహిత్య తొలి నవల భట్ట బాణ మహాకవి రచించిన కాదంబరి 4వ భాగం. దీనికి తెలుగు సేత విద్వాన్ విశ్వంగా ఒక మాతంగ కన్య వచ్చిందని ఆమెను తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి సేవకురాలు రాజు దగ్గర నిలబెట్టిన సంగతి నిన్న చెప్పుకున్నాం. దుష్ప్రాచతాం సముపజాత విస్మయస్య భూన్మహిష భూన్మనసి మహీపతే అహో విధాత్వరస్థానే రూపనిష్పాదన ప్రయత్న తథాహి యది నామేయ ఆత్మరూపోపహసితాశేషరూపం దుత్పాదితా కిమర్ధనుపగత స్పర్శ సంభోగ సుఖే కృతం కులే జన్మ మన్యే చ మాతంగజాతి స్పర్శ దోష భయాతదృశతేయ సముత్పాదితా ప్రజాపతినా అన్యథా కథమియమ క్లిష్టతా లావణ్యస్య నైకరతల స్పర్శ క్లేశితానామవయవానాం ఈదృశీ భవతి కాంతి సర్వదా దిగ్విధాతార మసదృశ సంయోగ కారిణం అతి మనోహరాకృతిరపి క్రూరజాతి జాయేన య మసుర శరీరివ వితత నిందిత సురతా రమణీయాప్యుద్వేయ ఉద్వేజయతీతి ఏపమాది చింతయస్తమేవ రాజాన మీషదవగలిత కర్ణపల్లవాతం సతా ప్రగల్భవనితేన కన్యకా ప్రణరాముపకృత ప్రణామయాంచ తస్యాం మణికుట్టమోపవిష్టాయాం స పురుషస్థం విహంగమాదాయ పంజరగతమేవ కించిదుపసృత్య రాజ్ఞే న్యవేదయద్భక్ష అబ్రవీచ దేవా విదిత సకల శాస్త్రార్థో రాజనీతి ప్రయోగ కుశలః పురాణ ఇతిహాస కథాలాప నిపుణు వేదితా గీత శృతీనాం కావ్య నాటకాఖ్యానక ప్రభృతీనాం అపరిమితానాం సుభాషితానామధ్యేత స్వయం చ కర్తా పరిహాసాలాపపేశలః వీణా వేణుమురజ ప్రభృతీనాం వాద్య విశేషాణాం అసమః శ్రోతా నృత్య ప్రయోగ దర్శన నిపుణః చిత్రకర్మణి ప్రవీణః జూత వ్యాపారీ ప్రగల్భః ప్రణయ కలహ కుబిత కామినీ ప్రసాదనోపాయ చతురః గజ త్వరగ పురుష స్త్రీలక్షణాభిజ్ఞః సకల భూతల రత్న భూయో యం వైశంపాయనో నామ శుకః సర్వరత్నానాం ఉదభిరివ దేవో భాజనమితి కృత్వైన ఆదాయాస్మత్వాన్ దుహితా దేవ పాదమూల మాయాతా తదయమాత్మీయః క్రియతామిత్యుక్త్వా నరపదే పురో నిధాయ పంజరమసాపసార అపస్పృచే చ తస్మిన్ విహంగరాజు రాజాభిముఖో భూత్వా సమున్నమయ్య దక్షిణం చరణమతి స్పష్టవర్ణస్వర సంస్కారయా గిరాకృత జయశబ్దో రాజానముద్దిశ్య యామిమాం పపార స్థనయుగ్గమస్నాతం సమీపతరవర్తి హృదయశోకాగ్నే శరతి విముక్తాహారం వ్రతమివ భవతో రిపు స్త్రీణాం. అది అక్కడ జరిగిన కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ మాతంగ కన్య యొక్క అందాన్ని చూసి ఇంత సౌందర్యాన్ని ఆ బ్రహ్మ పగని చోట కుప్పపోశాడే, ఇంత చక్కని కన్యను సృష్టిస్తూ తాకటానికి వీలు లేనటువంటి కులంలో ఎందుకు పుట్టించాడు? అయినా ఎవరి గాలి సోక కూడా అలా పుట్టించాడేమో. లేకపోతే ఇంత నలిగిపోని లావణ్యం ఎక్కడైనా ఉంటుందా? చేయి తాకి నలిగిన అవయవాలకు
ఇంతటి కాంతి సంభవమా? ఏమైనా తగని వాడిని కూర్చిన బ్రహ్మను సిత్కరించాల్సిందే. ఎంత మనోహరాకారం క్రూర జాతి సంభవం ఎందుకు చేశాడో అనుకున్నా. అలా రాజు తలపోస్తూ ఉండగా అటు చూసి ఆ కన్య ప్రౌఢ స్త్రీలాగా కొంచెం చెబులోని చివురుటాకు వాలిపోతుండగా ఆయనకు నమస్కరించి గచ్చు మీద కూర్చొని ఆమెతో వచ్చిన పురుషుడు పంజరంలోని చిలకను తీసి కొంచెం ముందుకు వచ్చి రాజుకు సమర్పించి అన్నారు, మహారాజా, ఈ చిలుక పేరు వైశంపాయనుడు. ఇది భూలోక రత్నం వంటి. రత్నాలన్నీ సముద్రంలోనివే కదా, అలాగే ఈ రత్నం కూడా మీకు చెందాల్సిందే. మా దొర కూతురు దీనిని మీ పాదాల వద్దకు తీసుకొచ్చింది. ఈ చిలుకకు సర్వశాస్త్రాలు తెలుసు, రాజనీతి తెలుసు, పురాణాలు, కథలు, గాథలు దీనికి వస్తాయి. సంగీతం వస్తుంది, కావ్య నాటకాదులలోని అనేక సుభాషితాలు నేర్చుకుంది. తాను స్వయంగా రచిస్తుంది కూడా. హాస్యంగా మాట్లాడగలదు. వీణ, వేణువు, మధ్యలా మొదలైన వాద్యాలను విని ఆనందిస్తుంది. నృత్య నాట్యాదులను చూసి పొంగిపోతుంది. చిత్రకళలో ప్రావీణ్యం దానికి బాగా ఉంది. జూదం ఆడుతుంది. ప్రణయ కోపంతో ఉన్న ప్రియులను ప్రసన్నం చేసుకోవటంలో చాతుర్యం కూడా దానికి ఉంది. ఏనుగులు, గుర్రాలు, పురుషులు, స్త్రీలు, వీళ్ళ లక్షణాలన్నీ ఈ చిలుకకు బాగా తెలుసు. ఇక దీనిని మీ దానినిగా చేసుకోండి అని అతను ఆ పంజరాన్ని ముందుంచి పక్కకి తప్పుకొని అప్పుడు ఆ చిలుక రాజు ముఖం చూసి కుడి కాలును పైకెత్తి అతి విశదంగా జే కొట్టి ఈ పద్యం చదివింది. నీ రిపురమణుల హృదయం సారెకు కన్నీళ్ల మునిగి సంతాపాగ్ని చేరి విముక్తాహారమ్మై రాజా వ్రతము సేయు అడవులలోనన్ అని ఆ పద్యం చెప్పిన తర్వాత శూద్రక మహారాజు ఆశ్చర్యపోయాడు. తర్వాత మళ్ళా ఏం జరుగుతుందో చూద్దాం. రాజా తాం శ్రుత్వా సంజాత విస్మయ సహర్షమాపన్న మాసన్న వర్తినం ఇది మహార్హాసనోపవిష్టం అమర గురుమివాశేష నీతి శాస్త్ర పారగతం అతివయ సమగ్ర జన్మానవమఖిల మంత్రిమండల ప్రధాన మామాత్యం కుమారపాలిత వామానమబ్రవీత్ శ్రుతా భవద్భిరస్య విహంగమస్య స్పష్టత వర్ణోచ్చారణే స్వరే చ మధురత ప్రథమం తావదివ మే మహదాశ్చర్యం యదయ మసంకీర్ణ వర్ణ ప్రవిభాగ అభివ్యక్తమాత్రానుస్వార పరస్పర సంయోగ విశేష సంయుక్తాం అతిపటి స్ఫుటాక్షరాల గిరముదీరయతి తత్ర పునరపర మభిమత విషయో గిరశ్చోపి మనుజస్యేవ సంస్కారవతు బుద్ధిపూర్వా ప్రవృత్తి తథాహి అనేన సముక్షిప్తదక్కిన చరణో ఉచ్చార్య జయశబ్దమియమార్య మాముద్దిశ్యాతి పరుస్ఫుటాక్షరం గీతాప్రాయేణ హి పక్షిణః పశవశ్చ భయాహార మైథున నిద్రా సంజ్ఞామాత్ర వేదినో భవంతి ఇదంతు మహచ్చిత్ ఇత్యుక్తవతి భూభుజి కుమారపాలితః కించిత్ స్మితవదనో నృపమవాదీత్ దేవ కిమత్ర చిత్రం ఏతేహి శుకశారికా ప్రభృతయో విహంగ విశేష యథాసుతాం వాచ ముచ్చారయంతి చ తి అధికగతమేవ దేవేన తత్రాప్యప్యన్య జన్మోపాత్త సంస్కారానుబంధేన వా పురుష ప్రయత్నేన వా
సంస్కారాతిశయ ఉపజాతి ఇతి నాది విచిత్రం. అన్యచ్చ ఏతాషామపి పురాపురుషాణాం వివాద్ పరిస్ఫుటాభిధాన వాగీసీత్ అగ్నిశాపాద పరిస్ఫుటాలాప తాశుకా నాం ఉపజాతా కరిణాంచ జిహ్వా పరివృత్తి ఇచ్చేవముచ్చారయచ్చేవ తస్మిన్న శిశిర కిరణమంబరతలస్య మధ్యమారూఢ మా వేదయన్ నాడికాచ్ఛేద ప్రహత పటుపటహ నాదానుసారి మధ్యాహ్న శంఖధ్వని రుదతిష్టత్ తమాకర్ణ్య సమాసన్న స్నాన సమయో విసర్జిత రాజలోక క్షితిపతిరస్థాన మండపాత్ ఉత్తస్థౌ. ఆ శుకం చిలక పాడిన పద్యాన్ని ఏబడిని నీ రిపురమణుల హృదయం సారెకు మాటిమాడి కన్నీళ్ల మునిగి సంతాపాగ్నించేరి అంటే రాజులన్నీ చంపేస్తావు, వాళ్ళ భార్యలందరూ ఏడుస్తారు. విముక్తాహారమై ఆ కన్నీళ్ళన్నీ కూడా విముక్తమైన హారంగా రాజా వ్రతము చేయు అడవులలో అవన్నీ అడవుల్లో వ్రతం చేస్తున్నాయి అన్న. ఆ పద్యాన్ని విని సోదరక మహారాజ్ మహదాశ్చర్యపడ్డ. తన దాపునని విలువగల బంగారు పీటపై కూర్చొని ఉన్న కుమారపాలితుడనే ప్రధానమంత్రి వైపు ఎంతో ఆనందిస్తూ రాజు చూశారు. ప్రధాని నీతి శాస్త్ర పారంగతుడు, వృద్ధుడు, బ్రాహ్మణుడు, మంత్రిమండలిలో ముఖ్యుడు. అప్పుడు అతడు అంటే ప్రధానమంత్రి రాజుగారితో ఇలా సెలవిచ్చారు. ఈ పద్యాన్ని ప్రధానితో రాజు ఇలా అంటున్నాడు, విన్నారా? ఈ చిలుక ఉచ్చారణ ఎంత స్పష్టంగా ఉంది, స్వరం ఎంత మధురంగా ఉంది. ఒక అక్షరంలో మరొక అక్షరం కలిసిపోకుండా నిలపాల్సిన చోట నిలుపుతూ మాత్రలు అనుస్వారాలు చెడకుండా విశిష్టంగా పక్షి పలకటమే మహాద్భుతం. పైగా ఈ పక్షి సంస్కారం కల మనుషులాగా తెలివితేటలతో అభిమతమైన దాన్ని ఆలోచించి చెప్పటం రాజుగారి మనస్సులో ఏముందో అద్భుతాలలో అద్భుతంగా కనపడలేదా మహామంత్రి? ఈ చిలుక కుడికాలును పైకెత్తి జయాకారం చెప్పి నన్ను ఉద్దేశించి ప్రస్ఫుటంగా ఈ పద్యం పఠించింది. సామాన్యంగా పక్షులు, ఏ పశువులు భయం, ఆకలి, మైథునం, నిద్ర వీటి విషయంలో సహజ వాంఛలతో ప్రవర్తిల్లుతూ ఉంటాం. అలా బుద్ధిపూర్వకంగా ప్రవర్తించటం చిత్రంగా లేదా మహామంత్రి అన్న. ఆ మాటలు రాజు అనగానే కుమారపాలితుడు కొంచెం చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు, అంత విచిత్రం ఏముంది మహారాజా? రాజులు, గోరువంకలు మొదలైన పక్షుజాతులు విన్న మాటలను అలాగే ఉచ్చరించగలవు. అంశం మనకు తెలిసిందే కదా. వానిలో కొన్నిటికి పూర్వజన్మ సంస్కారం వల్ల కాదు, కొంత ట్రైనింగ్, అభ్యసనం మూలంగా, పురుష ప్రయత్నం వల్ల కాదు. ఆ సంస్కారం మరింత అతిశయించటం అంత విచిత్రమే కాదేమో. మరొకటి కూడా ఇందులో ఉంది మహారాజా. పూర్వం వీటికి కూడా మనుష్యులకు లాగానే స్ఫుటమైన వాక్కుండేదట. అగ్నిదేవుడి శాపం వల్ల చిలకల వాక్కు అస్ఫుటమై బయటికి రాకుండా పోయిందట. ఏనుగుల నాలుక వెనకకు తిరిగిపోయాయట కూడా. ఏనుగులు కూడా మాట్లాడేవి. ఇలా ప్రధాని చెబుతూ ఉంటే పొద్దు నడినెత్తికెక్కిందని సూచిస్తూ పెద్ద నగార ఘడియల సంఖ్యను తెలుపుతూ శబ్దం వినపడి
అందుతో కలిసే మధ్యాహ్న శంఖధ్వని కూడా మిన్నుముట్టింది. ఆ శబ్దం విన్న తర్వాత స్నాన సమయం అయిందని రాజులు సభ్యులకు వీడ్కొని కొలువు సారించి లేచి మళ్ళీ అక్కడికి బయలుదేరాడు. అధా చలతి మహీపతావన్యోన్యమతి రభస సంజలన చాలితాంగద పత్రభంగ మకర కోటి పాటితానేక పటానం ఆక్షేపదోలాయమాన కందదామ్నానం అంశస్థలోల్లలిత కుంకుమ పటవాస ధూళి పింజరిత దిశాం ఆలోల మాలతీ కుసుమ శేఖరోత్పలదళిక దంపకానాం అర్ధావలంభిః కర్ణోత్పలైః చుంజ్యమాన గండస్థలానాం గమన ప్రణామ లాలసానాం మహమిక వక్షస్థల ప్రేంఖోలిత హారలతానాం ఉత్తిష్టతామాసీదతి మహాన్ సంభ్రమో మహీపతీనాం ఇతశ్చేతశ్చ నిష్పతంతీనాం స్కంధదేశావసక్త చామరాణాం చామరగ్రాహణీనాం కమలమధుపానమత్తజ అర్కల హంసనాద జజ్జరేణ పదే పదే రణితమణీనాం మణినూపురాణాం నినాదేన వార విలాసినీ జనస్య సంచరతో జగన స్ఖలాస్ఫాలన రసితరత్నమాలికానాం మేఖలానాం మనోహరీనా ఝంకారేణ నూపుర భూపుర రవ ఆకృష్టానాం అంచధవళిత స్థానమండప సోపాన ఫలకానం భవన దీర్ఘికా కలహంసకానం కోలాహలేన రసనారసితోత్సుకావాంఛ తారతర విరావిన ముల్లిఖ్య మానకార శక్రేంకార దీర్ఘేన గృహసారసానాం కూజితేన సరభస ప్రచలిత సామంత శత చరణ తలాభిగతస్య చాస్థానస్య చ ఆస్థానమండపస్య నిర్ఘాత నిర్ఘోష గంభీరేణ కంపయతేన వసుమతీం ధ్వనినా ప్రతీహారిణం చాపుర సంభ్రమముత్సారిత జానపదానాం దండినాం సమారబ్ధే హేలముచ్చైరుచ్చారయత ఆలోకయతాలోకయతేతి తార దీర్ఘేన భవన ప్రసాద కుంజేషు చరిత ప్రతిశబ్దతయ దీర్ఘతరమూపగతే నాలోక శబ్దేన రాజ్ఞాంచ ససంభ్రమావర్జిత మాళిలోల చూడామణీనం ప్రణమతాం అమలమణి సంసలాకాన్ దంతురాభిః కిరీటకోటిభిరులిఖ్య మానస్య మణికుట్టిమస్య నిస్పసేన ప్రణామ పర్యస్థానాం అతి కఠిన మణికుట్టిమ నిపతిత రణరణాయితావాంఛ మణికర్ణ పురాణం నినాదేన మంగళ పాఠకాన్ పాఠకాంచ పురోయాయి నాంచ జయ జీవేతి మంగళ మధుర వచనానుపాతేన పరతాం దిగస్తవ్యాపినా కలకలేన ప్రచలిత జనచరణ శతసంక్షోభవయాదపహాయ కుసుమ ప్రకర ముత్పరతాంచ మధులిహాం హుంకృతేన సంక్షోభాదతిత్వరిత పదం ప్రవృత్తైరవనిపతిభిః కేయూరకోటితాడితానార క్వణిత ముఖరత్నదామ్నాంచ మణిస్తంభానాం రణిరేతేన సర్వతః క్షుభితమివ తదాస్థానభవత్ అభవత్. అది కొడువు సాధించిన రాజు
మళ్ళా ఆస్థాన మండపం నుండి లేవగానే సభలోని రాజులు అందరూ ఒక్కసారి లేచారు. అలా గబగబా లేవటంతో ఒకరి భుజకీర్తులలో చెక్కిన మొసళ్ళ రూపుల మొలకళ్ళ పట్టుబట్టలు తగులుకొని పర్రమని చెలిగాయి. ఒకరినొకరు ఢీ కొనడంలో మెడలో వేసుకున్న పూల తోమాల ఉయ్యాలూగాయి. అలాగే వారి భుజాల మీద చల్లుకొని ఉన్న కుంకుమ గంధం పొడి చెదిరి పైకి కమ్మింది. తలపై కట్టుకున్న జాజి పూల చెండ్ల నుండి తుమ్మెదల గుంపులు జుమ్మని పైకి లేచాయి. చెవులలో దోపుకున్న కలువలు చెక్కిళ్లపై వారిపోయాయి. నేను ముందంటే నేను ముందు వెళ్ళాలని తోసుకొని పోవటంలో ఒకరికొకరు నమస్కారం చేసి వెళ్ళి వస్తానని చెప్పడంతో వారి రొమ్ముల మీద ముత్యాల దండలు చిక్కుపడ్డాయి. అలా గబగబా లేచి రాజన్యులందరూ కొలువు వదిలి వెళ్ళారు. వింజామరుడు వీచేటువంటి వెలదులందరూ భుజాల మీద చామరాలు పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్నారు. వారి అందెలలోని మణులు అడుగడుగునా గల్లు గల్లుమంటూ కాదంబ జాతి హంసరలా శబ్దం చేస్తుంది. వారకాంతలు నడుస్తున్నారు. వారి నడుమలపై వ్రేలాడుతున్న రత్నమాలికలు జారగా కట్టిన మొలనూలు రవ్వలు మెదిసి పడుతున్నాయి. వీరి నూపురాల శబ్దం విని ఆస్థాన మండపం ముందున్న సోపానాలపై చేరిన క్రీడా సరోవరంలోని రాజహంసలు వచ్చి కలకలం చేస్తున్నాయి. వీరి మేఖలారవం విని అంటే మొలనూలు విని ఉత్సుకాలై వచ్చిన పెంపుడు బెగ్గురు పక్షులు కేకలేస్తున్నాయి. వెళ్ళిపోతున్న సామంత రాజుల అడుగుల తప్పుడు ఆకాశాన్ని అంటుతోంది, మిన్ను ముడుతోంది. ఈ ధ్వనులన్నీ ఆస్థాన మండపంలో ప్రతిధ్వనించి నేల కదలిపోతున్నంత గందరగోళం బయలుదేరి గబగబా ముందున్న జనాన్ని పక్కకు నెడుతూ చూచి నడవండి అంటూ గట్టిగా అరుస్తూ బెత్తాలు పట్టుకున్న ప్రతిహారులు ముందుకు సాగుతారు. వీరి కేకలు, మిద్దెలు, మేడలు, తోటలు, దురువులు దూరి ప్రతిధ్వనించి మరింత గట్టిగా వేగంగా దూరంగా వినపడి తటాలున తల వంచి నమస్కరించగా రాజుల తలలపై ఉన్న చూడామణులు కదులుతున్నాయి. రత్నపు కొడుగులతో తీర్చిన వారి కిరీటపు కొలలు మణికుట్టిమాలకు గీసుకొని ఒక విధమైన శబ్దం బయలుదేరుతోంది. తల వంచి నమస్కరించడంలో వాళ్ళ చెవులలోని మణికర్ణ పూరాలు కిందపడి గల్లు గల్లుమంటుంది. మంగళ పాఠకులు ముందు నడుస్తూ జయధ్వానాలు చేస్తూ కీర్తిస్తున్న కలకలం ఒకటి నెలకొందక్కడ. ఈ జనం అడుగుల తప్పుడు విని బెదరి పూలను వదిలి పైకి లేచిన తుమ్మెదల ఝంకారం వినిపిస్తూ రాజన్యులు త్వరగా పోవడంలో వారి భుజకీర్తులు మణి స్తంభాలకు కొట్టుకొని వారి దండలు కలకలలాడి ఒకే గొణ ధ్వనులు వినపడుతుంది. ఇలా రకరకాల శబ్దాలతో ఆస్థాన మండపం యావత్తు కుతకుతలాడిపోయి శూద్రక మహారాజ్ సామంతులను వీడుకొల్పాడు. చండాల కన్యను విశ్రాంతి చేసుకోమని స్వయంగా చెప్పాడు. వైశంపాయనాన్ని చెలుకను లోనికి తీసుకుపొమ్మని తాంబూల కరండ వాహినికి ఆజ్ఞ ఇచ్చాడు. తరువాత ఆప్తులైన కొందరు రాజపుత్రులతో కూడి అంతఃపుర ప్రవేశం చేశారు.
శూద్రక మహారాజు అంతఃపురంలోకి వెళ్ళి ఆభరణాలు అలంకారాలు వదిలేశాడు. కిరణాలు లేని సూర్యుడిల, చుక్కలు లేని చందమామల ఆకాశంలాగా అప్పుడు కనిపించాడు. అధ విసర్జిత రాజలోకో విశ్రమ్యతామితి స్వయమేవాభిధాయతాం చండాలకంజకాం వైశంపాయన ప్రవేశతాం అభ్యంతరం స్నానపానాసనాదినా చ సుఖినమేనం కారయేతి తాంబూల కరంకవాగినీమాదిత్య కతిపతయాప్తరాజపుత్ర పరివృతం నరపతిరభ్యంతరం ప్రావిశత్ अपनीताशेषभूषणश्च दिवसकर इव विगलित किरणजालः चन्द्रतारका समूहशून्य इव गगन आभोगः सा समुपागहुत समुचित व्यायामोपकरणां व्यायामभूमिमयासित् सतस्यांच समानवयोभिः सह राजपुत्रैः कृत मधुर व्यायामः श्रमवशादुन्मिषन्तीभिः कपोलयोरीशदवगलित सितसिन्धुवारकुस्ममञ्जरी विभ्रमाभिः वरज निर्दयरतिस्सरमच्छिन्न हारविगलितमुक्ताहार प्रकरानुकारिणीभिः ललाटपट्टकेष्ट हस्तमीचन्द्र शकरतलोल्लसत अमृतबिन्दु विडम्बनीभिः स्वेदजलकणिका सन्तति भिरलं क्रियमाणमूर्तिः इतस्ततः स्नानोपकरणसम्पादन सत्वरेण पुरः तथा विवापरिजनेन तत्कालं विरलतरेऽपि राजकुले समुच्चारिणाधिकार मुचितमाचरद्भिः रण्डिता रन्धिनी उपदिश्यमान मार्गः विततसितविताराम् अनेकचारणगणाभज्यमानमण्डलान् गण्डोदक पूर्णकनकवय द्रोणीसनाथमध्याम् उपस्थापितस्फाटिकस्नानपीराम् एकान्तविहितैः अतिस्वरभिगन्धसलिलपूर्णैः परिमलावकृष्ट मधुकर कुलान्धकारितमुखैः आतपभयान्नीलकर्पटाव गुण्ठितमुखैरिव स्नानकलशैः उपशोभितां स्नानभूमिमपगच्छत् अवतीर्णस्य जलद्रोणीं वारविलासिनी करमृदितसुगन्धाम कोपलिप्त शिरसा राज्ञः समन्तात् समुपत स्फुरं शुकनिबद्धस्तरपरिकराः दूरसमुत्पादितवलय बाहुलताः समुच्छिप्ता चरणाभरणाः कर्णोत्सङ्गोच्चारितालकाः गृहीतजलकलशाः स्नानार्थमभिषेकदेवता इव वारयोषितः ताभिश्च समुन्नतकुजकुम्भ मण्डलाभिर्वारिमज्जप्रविष्टः कर्णीभिरिव वनकरी परिवृता तक्षणं रराज राजा द्रोणीसलिलादुत्थाय च स्नानपीठममलस्फटिकदलं वरुण इव राजहंसमारुरोह ततस्ताः काश्चनमकमरिकत कलशप्रभाश्यामाय मानान्नलिनैव मूर्तिवच्चः पत्तरपुटैकाश्चिद्रजत कलशहस्ताः रजन्य इव पूर्णचन्द्रमण्डलविनिर्गते न ज्योत्साप्रवाहेन काञ्चित् कलशोक्षेप श्रम स्वेदार्धशरीरा जलदेवत इव स्फाटिकैकलशैः तीर्थजलेन काश्चित् मलयसरित इव चन्दनरपमिश्रेण सलिलेन काश्चिदुत्क्षिप्ता कलशपार्श्वविन्यस्तहस्तपल्लवाः प्रकीर्यमाण नखमयूखजालकाः प्रत्यङ्गुडि विवरविनिर्गत जलधाराः
సలిలయంత్రదేవతా ఇవ కాశ్చిజ్జాడ్యమపనేతు మాక్షిప్తబాలా తపేనేవ దివసశ్రియ ఇవ కనకకలశహస్తాః కుంకుమరజలేన వారాంగనాక్రమేణ రాజానమభిషితుసు అనంతరముపాదిత పూటయందివ శృతిపదమనేక ప్రహరత పటుపట ఝల్లరీ మృదంగ వీణాగీత నినాదానుగమ్యమాను వంది బృంద కోలాహలాకులు భవన వివర వ్యాపి స్నాన సంఖ్యానామ పూర్యమాణానాం ముఖరోధ్వని. ఏం జరిగిందో చూద్దాం. శూద్రక మహారాజ్ అంతఃపురంలోకి వెళ్ళి తన ఆభరణాల అలంకారాలు వదిలేశారు. కిరణాలు లేని సూర్యుడిలా, చుక్కలు చందమామలు లేని ఆకాశంలా అప్పుడు కనిపించాడు శూద్రక మహారాజ్. తర్వాత కావలసిన వ్యాయామ సాధనాలన్నీ తెచ్చిపెట్టి ఉన్న చోటికి వెళ్ళాడు. ఆ వ్యాయామశాలలో తన ప్రాయపు రాజపుత్రు అంటే తన ఈడు రాజపుత్రులతో కలిసి కసరత్తు చేశాడు. ఆ పరిశ్రమతో ఆయన వడలల్లా చెమట పట్టి చెంపలపైతో చెంచిన స్వేద బిందువు విరియని సింధువార కుసుమం మంజరులా అనిపిస్తాడు. ఎదపై మొలిచిన చెమటబుట్ అతి శ్రమలో సరుడు తెరిగిన ముత్యాల అన్నట్లుగా, అంటే దండలోంచి రాజిన ముత్యాల. దుదుట పుట్టిన చెమ్మట అష్టమీ చంద్రుడిపై బుడగలెత్తినటువంటి అమృత బిందువా అనిపిస్తుంది. పరిజనుడు స్థానానికి కావలసిన వస్తువులు చేకూర్చడంలో అటూ ఇటూ పెరిగెత్తుతున్న హడావి. అంత తప్పితే ఆ సమయంలో రాజనగరంలో జనం అట్టే లేరు. అయినా జనానికి హెచ్చరికలు చేసే వెత్తహస్తులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ దారి చూపించగా మహారాజు స్నాన భూమిలోకి ప్రవేశించాడు. బాత్రూమ్ అంటాం. పైన తెల్లటి చాందిని విశాలంగా కట్టి ఉంది. చాలామంది గాయకులు చుట్టూ చేరి ఉన్నారు. ఆ వితానం నడుమ వలపులు గుబాడించే నీరు నింపిన బంగారు దోణి ఉంది. దాని దగ్గరే ఒక పటిక రాయితో చేసే స్నాన పీఠం ఉంది. ఒక పక్కగా అతి సువాసనలు గల నీటితో నింపిన స్నానం చేసే చెంబులున్నాయి. వాటిలోని వాసనల తుమ్మెదలు చేరి వాటి మూతలను మూసేశాయి. అందువలన ఎండ పడకుండా నీలి బట్టలు మూతలకు బిగించారా అన్నట్లు ఆ చెంబులు కనపడి ఒక వార విలాసిన మంచి సువాసన గల ఉసిరికాయలను దంచి చేతితో రాజు తల అంటింది. ఆ తర్వాత రాజు నీటి దోణిలో దిగాడు. టబ్ అంటారు అది. వెంటనే అభిషేక దేవతలలాగా వారకాంతరు స్నానం చేయించటానికి రాజు చుట్టూ చేరారు. ఆ కాంతలు గట్టిగా కొంగును రొమ్ములకు బిగించి కట్టుకున్నారు. చేతులలోని కంకణాలు బాగా పైకి తోసుకున్నారు. చెవులకు కట్టుకొన్నటువంటి నగలను తీసిపెట్టారు. అవంతా నూనె అంటుతుంది. చెవుల మీద పడుతున్న కేశపాశాలను పైకి తోసి కట్టుకున్నారు. నీటి చెంబులను తీసుకొని చుట్టూ నిలబడ్డారు. తర్వాత రాజు దోణి నీటిలోని నుండి లేచి తెల్లటి స్నాన పీఠంపై వరుణుడు రాజహంస మీద కూర్చున్నట్లు కూర్చున్నారు. అప్పుడు అంగనలందరూ ఆయనపై యథారీతిగా ఒక్కొక్క రకంగా అభిషేకం చేశారు. కొందరేమో మరకత మణుల కలశాలతో ఆకు దొన్నెలు పట్టుకొన్న రూపుగొన్న పద్మినీ లతలలాగా నీరు
చిలకరించారు. మరికొందరు వెండి చెంబులతో పొన్నమ చంద్రుడిలోని వెన్నెల వెలయిస్తున్న నిశాకాంతలలాగా నీరు కుమ్మరించారు. కొందరు స్ఫటిక కలశాలతో బరువెత్తి చమ్మరించిన జలదేవతల ఆయనపై తీర్థ జలాన్ని చల్లారు. అలాగే కొందరు మలయ పర్వతం మీది సెలయేళ్ల చందనం కలిపిన నీటిని ప్రోక్షణ చేశారు. మరికొందరు చెంబులు పైకెత్తి ఆ చెంబు మూతి దగ్గర చేతులు ఉంచి కోటి కాంతుల సరులు వ్రేలాడుతుండగా చెంబు మీద అలా వేలు పెట్టి చెయ్యి పెట్టి నీళ్లు పెట్టి కోటి కాంతుల సరలు వ్రేలాడుతుండగా ఆ చెంబు మూతి దగ్గర చేతులుంచి వ్రేళ్ల సందులలో నుండి ఆయనపై సలిల యంత్ర దేవతలలాగా నీళ్లు పోశారు. కొందరు సుందరాంగులు బంగారు గిండీలలో కుంకుమ జలాన్ని పోస్తూ వ్యాధి నివారణకై ఆతపస్నానం చేయిస్తున్న జనలక్షులలాగా ప్రకాశించారు. అప్పుడు చెవులు చెల్లు పడేటట్లుగా స్నాన శంఖ ధ్వని వినపడింది. దుందుబులు మరసాయి, జల్లరులు మోగాయి, మద్దెలలు, పిల్లన గ్రోవులు, వీణలు సంగీతం చేశాయి. అంటే అవంతగా ఎవరు చేస్తారు. అనేక గీతాల గానం చేస్తూ వందిమాగధలు గొంతు విప్పారు. అలా భూమిని చీల్చుకొని వెళ్ళే కోలాహలం బయలుదేరింది. ఈ విధంగా రాజు స్నానం పూర్తి చేసుకొని పాము కుబుసం లాంటి పల్చడి తెల్ల చలువ చేసిన వలువలు దుస్తులు ధరించాడు. నీట మునగటంతో శరత్కాల మేఘ శకలం లాంటి తెల్లటి శరీరంతో వెలిగిపోయాడు. హిమాలయ శిఖరం గగనంగా పరివేష్టితమైనట్టుగా పట్టు రవశెల్లాలకు తలకు చుట్టుకున్న పితృతర్పణం చేసి మంత్ర పవిత్ర జలంతో సూర్యుడికి అర్ఘ్యాలు ఇచ్చి దేవుడి ఇంట్లోకి వెళ్ళాడు పూజాగుడు. అక్కడ పశుపతి పూజ చేసి దేవగృహం వదలి అగ్ని కార్యం తెచ్చి విలేపన స్థలంలో కర్పూరం కుంకుమలతో ఘుమఘుమలాడే చందనం శరీరమంతా అలద్దుకొని మంచి వాసన గల జాజి పువ్వులను తలకు చుట్టుకున్నాడు. మొదట కట్టుకున్న బట్టలు మళ్ళీ మార్చుకొని రత్నకుండలాలు మాత్రమే ధరించి అతని పంక్తిలో కూర్చోదగిన రాజన్యులతో చేరి తనకు ఇష్టాలు రుచ్యాలు అయిన పదార్థాలతో సంతుష్టుడై భోజనం చేశాడు. ధూమబత్తిని పానం చేసి, అంటే పొగ హుక్క లాంటిది పిలుస్తారు, తాంబూలం తీసుకున్నాడు. బాగా కడిగి ఉన్న ఆ మణికుట్టమం నుండి లేవగానే దాపు దగ్గరలో ఉండిన ప్రతీకారి పరిగెత్తుకు వచ్చి తన చేతిని అందించి బెత్తం పట్టుకొని ముదురు చివురుటాకులా ఉన్న ఆమె చేతిని ఊతగా తీసుకొని అంతఃపురంలో తిరగటానికి పరిజనం వెంటరాగా లోపలి ఆస్థాన మంటపానికి చేరుకున్నాడు. ఏవంచ క్రమేణ నిర్వర్తితాభిషేకో విషధరు నిర్మోక్త పరిలఘనీధవడే పరిధాయ ధౌతే వాససి శరదంబరైవ దేశయువ జలక్షాళన విమలతను అతిధవ జలధరచ్ఛేద శుచినా దుకూల పటపల్లవే
తుహినగిరి గగన సరిత్రోతస కృత శిరోవేష్టన సంపాదిత పితృజలక్రియో అన్మంతరభూతేన తోయాంజలినా దివసకరమణిప్రణమ్య దేవగృహమభగత్ ఉపరచిత పశుపతి పూజశ్చ నిష్క్రమ్య దేవగృహాత్ నిర్వర్తితాగ్నికాజో విలేపన భూమౌ ఝంకారివి అలికదంబరై అనుబధ్యమాన పరిమళేన మృగమద కర్పూర కుంకుమ వాస స్వరభినా చందన ఇవ అనులిప్త సర్వాజు విరచితామోది మాలదీ కుసుమశేఖర కృతాంబర సరైవత్తో రత్నపూర్ణపూర్ణమాత్రాభరణ సముచిత భోజనై సహ భూపతిభిః ఆహారమభితర ఆస్వాదజాత ప్రీతిరసనిశో నిర్వర్తయామాస పరిపీత ధూపవర్తి ఉపస్పృహస్య పుష్యజ గృహీత తాంబూల తన్ప్రాత్రష్ట మణిపుట్టమ ప్రదేశాన్ ఉత్థాయ నాదిదూరవర్తిన్యాన్ అసంభ్రత ప్రభావితాయ ప్రతీహార్య ప్రసారితం బాహునువలభ్యానవరతేత్ లతాగ్రహణ ప్రసంగాత్ అతి జరర కిసలయానుకారి కరతలంకరేణ అభ్యంతర సంజార సముచితేన పరిజనేనానుగమ్యమానో ధవళాంసుకజనిక జవనికా అవనికా పరికర పర్యస్తనయత స్ఫటికమణిమయ భిత్తి పద్ధమివోపలక్ష్యమాణం అతి సురభినాం మృగనాభిపరిగతేనామోదినా చందనవారినా అసిక్త శిశిరమణి భూమిం అవిరళ విప్రకర్ణికీర్ణేన విరులం మణికుట్టిమ గగనతల తారాగణేనేవ కుసుమోపహారేణ నిరంతర రచితం ఉత్తీర్ణ సాలభంజికా నిపహేన సంధిహిత గృహదేవతేన గంధసలిలక్షాళితేన కలధౌతమయేన స్తంభ సంచయేన విరాజమానం అతి బహుళా గురుధూప పరిమళం అఖిల విగలిత జల నివహ ధవళ జలధర సకలవాను కారినా కుసుమామోద ధవాసిత ప్రచ్ఛద పటేన పట్టోపధానాం ఝాతి శిరోధాంనాం మణిమయ ప్రతిపాదుకా ప్రతిష్ఠిత పాదేన పార్శ్వరత్నపీఠేన తుహినగిరిసితాశిలాతలం సదృశేన శయనేన సనాధీన వేదికం భుక్త్వా స్థానమండపమయాసీత్ తత్ర చ శయనతల నిషన్నః క్షితితలోపవిష్టయా చ శనైః ఉత్సజనిహితాసి లతాయా ఖడ్గవాహిన్య నవనలిన దళ కోమలేన కరసంపుటేన సంవాహ్యమాన చరణ సత్కాలోచిత దర్శనే అవనిపతిభిః రమాచ్చైః మిత్రైశ్చ సహతాస్తాః కథాః కుర్వన్ ముహూర్తమి వాసాంచక్రే తతో వాది దూరవర్తిని మనః పురా వైసంపాయనమాదాయ గచ్చేతి సముపజాత తద్వృత్తాంత ప్రశ్న కుతూహలో రాజా ప్రతిహారీ మాదిదేశ సాక్షిత స్థల నిహిత జానుకరతలా యథాజ్ఞాపయతి దేవా ఇది శరసి కృత్వాజ్ఞాం యథాదిష్టమకరోత్. మంటపంలో ఒక వేదిక ఉందా, కొంత వచ్చేసింది మనకి. దానిపై ఒక మంచం పలక వంటి శయనం ఏర్పరిచారు. నీళ్లు పోసినటువంటి మబ్బుల్లా తెల్లగా ఉంది. ఆ శయనం పైన పూల వాసనలు గుబాడించే దుప్పటి పరిచారు. ఆ పడక తలవైపు ఎత్తుగా పట్టు దిండు ఉంది. ఆ శయనం పాదాలను మణిమయాలైన ప్రతిపాదకలపైన నిలిపారు.
ఆ పడక పక్కనే వజ్రాలు తాపిన పాదపీఠం ఉంది. ఆ శయనంపై శూద్రక మహారాజ్ భోజనం తర్వాత కాసేపు పడుకున్నారు. లేల మీద కూర్చొని కత్తిని తొడపై ఉంచుకొని ఖడ్గవాహిని మూసుకొచ్చే ప్రతిహారి ఆయన పాదాలను తన కెందామర వంటి కోమల హస్తాలతో సంవాహనం చేస్తుంది. ఆ సమయంలో చూడదగిన కొందరు రాజులు, కొందరు మంత్రులు, కొందరు మిత్రులు రాగా వాళ్లతో అవి ఇవి మాట్లాడుకుంటూ రాజు కాసేపు పడుకున్నాడు. తర్వాత దగ్గరలో ఉన్న ప్రతిహారి పిలిచి చిలక సంగతి తెలుసుకుందామన్న కుతూహలం కొద్ది చిలుకను అంతఃపురం నుండి తీసుకురమ్మని రాజు ఆజ్ఞాపించి ఆ ప్రతిహారి నేలపై చేతులు మోకాళ్లను ఆపి ఆజ్ఞ అంటూ తల వంచి వెళ్ళి ఆయన చెప్పినట్టు చేసింది అమ్మాయి అన్నమాట. తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.